హలో! నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు రాధా మనోహరం. ఇవాళ నేను మీకు ఫ్రై పీస్ బోన్‌లెస్ ఫిష్ బిర్యానీ చూపించబోతున్నాను. ఇది చాలా డెలీషియస్ అండ్ టేస్టీ రెసిపీ. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మరి ఇంక దేనికి ఆలస్యం? రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ బోన్లెస్ ఫిష్ని తీసుకోవాలి. మీరు బోన్స్ లేనిది ఏ ఫిష్నైనా చూస్ చేసుకోవచ్చు. అలాగే ఒక బౌల్లో కార్న్‌ఫ్లోర్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, కొద్దిగా గరం మసాలా, ఒక అరచెక్క నిమ్మరసము పిండుకొని మొత్తం అంతా కలిపి 1/2 అవర్ మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి. 3 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని కడిగి ఒక అరగంట నానబెట్టుకోవాలి. చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు, కొద్దిగా షాజీరా, ఒక నల్ల యాలక, జాపత్రి కొద్దిగా, తర్వాత బిర్యానీ ఆకు వేసి బాగా వేయించిన తర్వాత కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసి ఇంకొంచెం బాగా వేయించిన తర్వాత దీన్ని మిక్సీలో మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వేరే ప్యాన్ తీసుకొని అందులో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఆయిల్ లేకుండా వాటిని తీసుకుని ఒక బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ ముక్కలను తీసి నూనెలో వేయించుకోవాలి. అవి బాగా వేగే వరకు కదపకుండా ఉండాలి. ఒకవైపు వేగిన తర్వాత బాగా మరోవైపుకు తిప్పుకొని 2 పక్కలన వేయించుకోవాలి. అవి మంచి బంగారు రంగు వచ్చిన తర్వాత తీసుకుని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. ఇక బిర్యానీ కోసం ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల నూనె వేసి బాగా నూనె హీట్ ఎక్కే వరకు ఉంచాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా మొత్తం వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి సిమ్లో పెట్టి వేయిస్తే మంచి ఆరోమా వస్తుంది. అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టి వేయించేస్తే కనుక అవి మాడిపోయి బిర్యానీ టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇందులో సోంపు కూడా వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ బాగా అవుతుంది కనుక నేను సోంపు కూడా వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. బాగా వేగే వరకు వేయించుకుని తర్వాత ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఒక 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. 1 కప్పు కొత్తిమీర, అలాగే 1 కప్పు పుదీనా వేసి బాగా ఎర్రటి రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 3 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ పోస్తున్నాను నేను. అట్లా అయితే మీకు రైస్ బాగా కుక్ అవుతుంది. తర్వాత రైస్ పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని బాగా మరగపెట్టుకోవాలి. ఇదొక సీక్రెట్ టిప్ అనమాట. ఒక బౌల్లో కొంచెం పసుపు తీసుకొని కొద్దిగా నూనె వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. మనం ఫుడ్ కలర్స్ యూస్ లేకుండా రైస్లో ఈ ఆయిల్ పసుపు కనుక వేసుకున్నట్లయితే మంచి కలర్ వస్తుంది. అలాగే మంచి అరోమా కూడా వస్తుంది. ఇక ఒక 3 గ్లాసుల రైస్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. దీన్ని కనుక హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మొత్తం అయిపోయే వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదా, బిర్యానీ మసాలా, అది కలుపుకొని ఒకసారి తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం వేపి పెట్టుకున్న బోన్లెస్ ఫిష్ని అందులో పెట్టుకొని పైనంతా పరుచుకోవాలి. దీని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకొంచెం వేసుకొని ఒక 2 స్పూన్లు పైన నెయ్యి వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఒక బౌల్లో పసుపు నూనె కలుపుకొని దానిపైన
వేసుకోవాలి. ఈ క్లాత్ పెట్టుకొని దమ్ పెట్టుకున్నట్లయితే మనకి దమ్ అనేది బయటకు పోకుండా ఉంటుంది. 10 to 15 మినిట్స్ మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చి తీసి చూడంగానే ఇదిగో మీరు చూస్తున్నట్టుగా మంచిగా టేస్టీ ఫ్రై పీస్ బోన్లెస్ ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక టేస్టీ బిర్యానీని సర్వ్ చేసుకుని తినేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.